మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. ఇప్పుడు మనము వరలక్ష్మి వ్రతం గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం. ఈ వరలక్ష్మి వ్రతం అనేది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతం జరుగుతూ ఉంటుందండి. ఈ వ్రతం చేసుకుంటారు. దీనికి తిథి, మన పండగలన్నీ కూడా కొన్ని తిథి ఆధారంగా కొన్ని చేసుకుంటారు. ఇప్పుడు శ్రీరామనవమి ఉంది, అది నవమి రోజునే చేసుకుంటారు. వారాల ప్రకారం చేసుకుంటారు. ఇప్పుడు ఈ వారాల్లోకి వచ్చేదే ఇది శుక్రవారం రోజు మాత్రమే చేస్తారు. అది ఇప్పుడు ప్రతి శుక్రవారం కాదు, పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మాత్రమే ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు. ఇది తిథి, వారం, కొన్ని నక్షత్రాలను బట్టి చేస్తూ ఉంటారు. అలా తిథి, వార, నక్షత్రం వీటిని బట్టి మనకి కొన్ని పండుగలు వాటి మీద ఆధారపడి మనం చేసుకోవటం అనేది మన పండగల్లో విశేషం. ఇప్పుడు ఈ వ్రతం శుక్రవారం రోజున, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు చేసుకుంటాం. ఈ వ్రతాన్ని మన సాంప్రదాయంలో ఇంచుమించి చెప్పాలంటే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఇంచుమించుగా వ్రతాలన్నీ కూడా సౌభాగ్యం కోసం, తన కుటుంబ యొక్క శ్రేయస్సు కోసం, సకల సర్వే జనా సుఖినో భవంతు అనే ఉద్దేశంతో అన్నీ చేస్తూ ఉంటారు. ఈ పండగ అంటే దీనికి స్త్రీలందరూ కూడా చాలా 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 ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. దీనికి 3 నెలల ముందు నుంచే పెద్ద ప్లాన్లు వేసుకుంటారు. ఓ పట్టు చీర కొనుక్కోవాలి, అలాగే లక్ష్మీదేవి యొక్క రూపు కొనుక్కుంటూ ఉంటారు, బంగారంది. ఎంత కష్టమైనా సరే కొంతమంది అప్పు చేసి కూడా కొనుక్కుంటూ ఉంటారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి అరగ్రాము దగ్గర నుంచి తులం వరకు కూడా ఉండేటటువంటివి ప్రతి సంవత్సరం కొనుక్కుంటూ ఉంటారు. అది కొనుక్కుని పూజలో పెట్టి అమ్మవారి పూజ చేసి తర్వాత దాన్ని మంగళసూత్రాల్లో కానీ వేసుకుంటారు. అవి ఎక్కువ అయ్యాయి అనుకోండి, మరి బరువు ఎక్కువైపోతుంది కాబట్టి దాన్ని సెపరేట్గా మరొక చైన్ ఏదో చేయించుకొని, లేకపోతే ఒక పసుపు తాడు, మొలతాడు లాంటిది చేసుకుని దాన్ని ఎక్కించుకోవడం కానీ చేస్తూ ఉంటారు. మీకు ఇంకొకటి ఏంటంటే, ఇవి ఈ వరలక్ష్మి ప్రతిమలు, అదే ప్రతిమలు ఈ రూపు అంటారు. ఈ రూపులు ఎన్నున్నాయో వాళ్ళ వివాహం అయ్యి అన్ని సంవత్సరాలు అయినట్టు లెక్క. వివాహమైన స్త్రీలు మాత్రం ఈ పూజను చేసుకుంటూ ఉంటారు. ఆ రూపును తెచ్చుకొని వరలక్ష్మీదేవి దగ్గర పెట్టి ఆ పట్టుచీర, ఆ రూపు ఆవిడకి అలంకారం చేసి పూజ అయిన తర్వాత వాళ్ళు మెడలో ధరించడం జరుగుతుంటుంది. ఆ వస్త్రాన్ని కూడా అమ్మవారు సమర్పించారు కాబట్టి దాన్ని చాలా పవిత్రంగానే చూస్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు ఒక నెల రోజులు, 2 నెలల ముందు నుంచి కూడా ప్రిపేర్ అయిపోతూ ఉంటారు. ఆ రోజు ఇంట్లో అందరూ ముత్తైదువులు రోడ్లంట హాయిగా వాళ్ళింటికి పేరంటానికి వెళ్ళి, వీళ్ళింటికి పేరంటానికి వెళ్ళి చాలా సందడిగా, చాలా చక్కగా నవ్వు మొహాలతో, అప్పుడు దాకా మరి కొంచెం మొహాలు, కొన్ని నవ్వు మొహాలు ఉండవులండి, తమాషా చెప్పుకుందాం. కొన్ని మొహాలు నవ్వు ఉండవు, నవ్వినా కూడా కొంచెం చూడటం కూడా మనకు కూడా కష్టం అవుతుంటుంది. అటువంటి వాడిని వదిలిపెట్టేస్తే ఇకపోతే చక్కగా అందరూ నవ్వుతుంటే ఎంత ఆనందం అండి. అందరు స్త్రీలు కూడా ముత్తైదువులు చక్కగా పసుపు కాళ్ళకి పసుపు రాసుకుని, మొహానికి పసుపు రాసుకుని, ఇంత బొట్టు పెట్టుకుని అందరూ సాక్షాత్తు ఎవరికి వాళ్ళేనండి, ఈమె వరలక్ష్మి అనేటువంటి భ్రాంతి కలిగే విధంగా ఉంటారు. వాళ్ళందరూ చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ అందరూ 25 మంది కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆ 25 మంది వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆ 25 మంది వీళ్ళింటికి, ఇట్లా రోజంతా మధ్యాహ్నం భోజనాలు అయిపోయిన దగ్గర నుంచి రాత్రి వరకు, మధ్యాహ్నం వరకు ఇంట్లో పూజలే సరిపోతాయి ఈ లక్ష్మీదేవి పూజకి. ఈ లక్ష్మీదేవి పూజని మనం ఆ రోజున చేసుకుంటూ ఉంటారు. ఆ రోజున ఈ పూజలో మామూలే అదో మొట్టమొదటిగా విఘ్నేశ్వరుడు పూజ చేసుకోవటం, ఆ తర్వాత షోడశోపచార మండపం ఏర్పాటు చేసి ఒక కలశాన్ని కూడా పెట్టుకుంటారు. ఇంకా డబ్బులు ఉన్నవాళ్ళు పళ్ళ నిండా కూడా కొంచెం చిల్లర నాణ్యాలు లేకపోతే నోట్లు కట్టలు కూడా అక్కడ పెట్టుకుంటూ ఉంటారు. పెట్టుకుని అమ్మవారికి, లక్ష్మీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి కాబట్టి అక్కడ పెట్టుకుని పూజ చేసుకుంటారు. దీనిలో విశేషం ఏంటంటే తోర గ్రంథి అని ఒకటి ఉంటుంది, 9 ముళ్ళుతోటి ఉంటుంది. ఆ 9 ముళ్ళకి కూడా చాలా విశేషంగా పూజలు చేసి తర్వాత ఆ ద్వారాన్ని కట్టుకోవడం జరుగుతుంటుంది పూజ అనంతరం.
ఈ విధంగా ఆ తోర పూజ జరుగుతూ ఉంటుంది. ఈ షోడశోపచార పూజ ఇందాక అదే ప్రతి పూజలను మనం చెప్పుకుంటున్నట్టుగానే చేస్తున్నట్టుగానే షోడశోపచార పూజలతో ఈ మహాలక్ష్మీదేవి చేస్తూ ఉంటారు. ఇంకేంటంటే ఇంతమంది ఈ ఇట్లా ఈ కథకి ఆకర్షితులు అవడానికి, ఈ వ్రతానికి ఆకర్షితులు అవడానికి కారణం మిగతా వ్రతాల కంటే ఈ వ్రతానికి ఆకర్షితుల కారణం ఏంటంటే దీని యొక్క కథే. ఈ వరలక్ష్మీదేవి వ్రత కథను చూసారా, ఆ కథ మాత్రం చాలా విశేషంగా ఉంటుంది. అది స్త్రీలను బాగా ఆకర్షించేస్తుంది. మన మగవాళ్ళని అంత ఆకర్షించదు, కానీ మా స్త్రీలను మాత్రం బాగా ఆకర్షించేస్తుంటుంది. ఆ కథలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంటారండి. ఆవిడ చాలా పతిభక్తి కలిగినటువంటిది. తల్లి అత్తమామల్ని అందరినీ కూడా, ఇంట్లో కుటుంబ సభ్యులందరినీ కూడా అందరినీ చక్కగా ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తూ, ఆ అత్తగారిని మామగారిని సాక్షాత్తు తల్లిదండ్రులుగానే భావించి వాళ్ళకి నమస్కారం, పూజ పునస్కారాలు, వాళ్ళకి ఏ లోటు రాకుండా అన్ని సకల ఉపచర్యలు చేస్తూ ఉంటుంది. అలాగే భర్తను కూడా చక్కగా పతివ్రత లక్షణాలన్నీ చూపించి చక్కగా ఆకర్షిస్తూ ఉంటుంది. భర్తను కూడా, ఆమెను కూడా అంత భక్తి, భర్త అంటే అంత భక్తి శ్రద్ధలు చూపిస్తూ ఉంటుంది. ఒక రోజున ఎప్పుడు 24 గంటలు కూడా ఏ పని చేస్తూ ఉన్నా కూడా భగవన్నామస్మరణ చేస్తూ ఉంటుంది. అలా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళ మీద శ్రద్ధ చూపిస్తున్నాం కదా, భగవంతుడి మీద అక్కర్లేదనుకోదండి. భగవంతుడి మీద కూడా ఆయన మొత్తం టైం అంతా ఏ పని చేస్తున్నప్పటికీ భగవంతుడి యొక్క ప్రార్థన చేసుకుంటూ ఇవి ఇంట్లో పని చేసుకుంటూ వీళ్ళందరినీ ఉపచారాలు చేస్తూ అంత చక్కగా చాలా పాతివ్రత మహత్యాలని చూపిస్తూ ఉంటుంది. పాతివ్రత లక్షణాలన్నీ చూపిస్తూ ఉంటుంది యథాతథంగా. అప్పుడు ఒక రోజున లక్ష్మీదేవికి ఈమె యందు దయ కలిగి ఈవిడి కల్లోకి వస్తుంది. కల్లోకి వచ్చి ఈవిని పిలిచి, కల్లో నేను వరలక్ష్మీదేవిని మాట్లాడుతున్నాను, నీ ప్రతిభక్తికి నీ దైవభక్తికి అన్నిటికీ నేను మెచ్చాను, నీకేం కావాలో కోరుకో, నీకేం కావాలంటే అవి ఇస్తాను. నువ్వైతే వరలక్ష్మి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం రోజున నన్ను విశేషంగా పూజ చెయ్యి, నీకు అనుగ్రహిస్తాను అని చెప్పేసి ఆమె అదృశ్యమైపోతుంది. వెంటనే ఆ నిద్దట్లోనే ఆ వరలక్ష్మీదేవికి ఈవిడ షోడశోపచార పూజలు చేసేస్తూ ఉంటుంది. నిద్దట్లోనే, కల్లోనే ఇవన్నీ కూడా. అయితే టక్కన మెలకు వస్తుంది. ఆవిడ వెళ్ళిపోగానే వెళ్ళిపోయింది ఏంటని చెప్పి ఈవిడ కల్లోకి మెలకు వస్తుంది. మెలకు వచ్చి చుట్టూ చూస్తే ఎక్కడ కనబడదు. వెంటనే ఆవిడకి మనసులో కల్లోకి సాక్షాత్తు వరలక్ష్మీదేవి వచ్చిందనేటికి ఆనందం తట్టుకోలేక తెల్లవారేసి వాళ్ళ అత్తగారితోటి, మామగారితోటి, భర్తతోటి, ఇరుగు పొరుగుతోటి అందరితోటి చెప్పేస్తుంది. ఈ మాట ఆ నోట మొత్తం ఊరంతా పాకిపోతుంది. ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున పూజ చేయమందిట. వీళ్ళు చేయడానికి అట్లాగే ఈ కథ ఎప్పుడైతే ఈ కళ గురించి చెప్పిందో అటు భర్త కానీ, మామగారు కానీ, అత్తగారు కానీ చక్కగా చెయ్యమ్మ, ఇంతకంటే మంచి కళ ఏముంది, ఇంతకంటే శుభప్రదం ఏముంటుంది, తప్పకుండా చేయమని కూడా వాళ్ళు కూడా ప్రోత్సహించారు. ప్రోత్సహించడంతో ఆవిడ ఈ మాట ఆ మాట మొత్తం ఊరందరికీ తెలిసిపోయింది. ఆ శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఎప్పుడు వస్తుందో అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. రానే వచ్చేసింది. వచ్చేటప్పటికి ఆ రోజు పొద్దునే వీళ్ళందరూ, మిగతా స్త్రీలందరూ కూడా ఇళ్ళ దగ్గర పూజ చేసేసుకుని అందరూ కూడా ఈ బ్రాహ్మణ స్త్రీ ఇంటి దగ్గరికి వచ్చేసారు. ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి ఈవిడ పూజ అంతా చేసింది. పూజ అంతా చేసిన తర్వాత వాళ్ళు ముందుగా చేసుకుని వచ్చేసారు. ఈవిడ ఇంటి దగ్గర ఏం జరగబోతోంది అనేటటువంటిది నిన్ను అనుగ్రహిస్తానని చెప్పింది కదా, ఏం అనుగ్రహిస్తుందని చెప్పేసి అందరూ వచ్చి ఈవిడింటి ముందు నిలబడ్డారటండి. పూజ అంతా అయిపోయింది. పూజ అంతా అయిపోయిన తర్వాత అక్షలు తీసుకుని ప్రదర్శన త్రయం, ఆత్మ ప్రదర్శన నమస్కారం చేయమంటారు. చేయమన్నప్పుడు చేతులు అక్షరాలు పట్టుకొని యానికాని పాపాని అని చెప్పేసి మనం మంత్రం చెప్పుకుంటాం కదండి. ఆ మంత్రం చెప్తూ ఒక ప్రదర్శన చేసిందటండి. ఆ ప్రదర్శన చేయడంతో ఆమె కాళ్ళకి గజ్జులు ఏవో ఉన్నాయి, గజ్జులు వచ్చేసాయి. అక్కడే కాకుండా ఆవిడతో పాటు చూడడానికి వచ్చినటువంటి స్త్రీలు కూడా వాళ్ళు కూడా ఆత్మ ప్రదర్శన చేశారు. అందరి కాళ్ళకేనండి బంగారపు పట్టీలు, మువ్వలు వచ్చేసాయి. ఎవరికి వాళ్ళకి ఏంటి ఎక్కడి నుంచి శబ్దం వస్తుంది అని ఆశ్చర్యపోతే అటు ఇటు చూసుకున్నారు. ఆవిడ కాళ్ళకి ఈవిడ, అయ్యో నీ కాలుకుంటా అందరి మొత్తం మీద అందరి కాళ్ళకి బంగారపు మువ్వలు వచ్చేసాయి. ఆశ్చర్యపోతున్నారు అందరూ. ఇక రెండో ప్రదర్శన చేశారు. రెండవ ఆత్మ ప్రదర్శన చేసేటప్పటికి ఒళ్ళంతా నగలో నట్రా వచ్చేసాయి అందరికీ. ఆవిడకే కాదు, ఆ బ్రాహ్మణ స్త్రీకే కాదండి, వీళ్ళందరికీ కూడా వచ్చేసాయి. చూడడానికి వచ్చిన వాళ్ళకి కూడా వచ్చేసాయి. ఇక మూడో ప్రదర్శన చేసేటప్పటికి మొత్తం వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి వీళ్ళని తీసుకెళ్ళడానికి ఎవరికి వాళ్ళకే రథాలు గుర్రాలతోటి వచ్చేసారు. ఈ మూడో ప్రదర్శన చేసేటప్పటికి అందరికీ బంగారమయం అయిపోయింది. వీళ్ళని తీసుకురావడానికి వాళ్ళకి అసలు మామూలు సైకిల్ కూడా లేదండి, బంగారు రథాలు వచ్చేసాయి.
వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు చాలా చక్కగాను. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఈమె వల్లే కదా మనకి ఇంత భాగ్యం కలిగింది, మన ఊరికి మనందరికీ కూడా భాగ్యం కలిగింది, ఆవిడ ఒక్కడి వల్ల కాదు, ఆమె ఒక్కదాని వల్లే, ఆమె ఒక్కతికే కాదు ఇన్ని శుభాలు మనకు కూడా జరిగాయని చెప్పేసి ఇది చూసినటువంటి వాళ్ళందరూ కూడా అప్పటి నుంచి ఈ బంగారం అనేది చాలా విలువైన లోహం కదండి. అప్పటి నుంచి దీన్ని మాత్రం మరి నిజంగా భక్తి అంత అనేది ఇప్పుడు మాట చెప్పుకుందామండి. భక్తి అనేది కొన్ని వాళ్ళు అయితే ఈ బంగారం మీద వ్యామోహం కానివ్వండి ఏమైనా కానివ్వండి తప్పకుండా కొంత బంగారం కొనుక్కోవటము ఇవన్నీ చేయడం. ఇప్పుడైతే నేను రావట్లేదండి, 3 ప్రదర్శనలు కాదు 30 ప్రదర్శనలు చేసినా ఏం బంగారం రావట్లేదు. కానీ ఈ కథ స్త్రీలను విపరీతంగా ఆకర్షించింది. తద్వారా ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. చక్కగా శ్రావణ మాసం ఆషాఢ మాసం నుంచి మొదలు పెడతారు వీళ్ళు బంగారం కొనుక్కోవాలి, ఏ పట్టు చీర కొనుక్కోవాలి అనేటువంటివన్నీ. చాలా అసలు ఆడవాళ్ళు లేకపోతే ప్రపంచానికి కళ ఎక్కడ ఉందండి, ఇంటికి కళ ఎక్కడ ఉంటుంది, ప్రపంచానికి కళ ఎక్కడ ఉంటుంది. అంత చక్కగా ఆడవాళ్ళ ద్వారానే మన వ్రతాలు. అసలు మన హిందూ ధర్మం నిలబడింది అంటే మగవాడి వల్ల ఓన్లీ 5% అండి. మిగతా అదంతా కూడా ఈ మన హిందూ పతివ్రతల యొక్క త్యాగాల వల్ల, వాళ్ళ భక్తి శ్రద్ధల వల్లే హిందూ మతం ఇంకా ఈరోజు కూడా నిలబడింది. ఇది ఇలాగే నిలబడాలి. ఆ పతివ్రతా తల్లులందరూ కూడా ఇలాంటి పూజలు చక్కగా చేసుకోవాలి, భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. మీరు చేసుకుని వదిలేస్తే చాలదమ్మా, మీ తదనంతరం వచ్చేటటువంటి ఈ జనరేషన్ తరువాత తరం స్త్రీ అమ్మాయికి వీటన్నిటికీ కూడా ఈ పద్ధతులన్నీ నేర్పండి. ఇది మీ వల్లే నిలబడాలి, మీ వల్లే సాధ్యము. మా మగవాడు ఎంతసేపు బయటికి పోయి ఉపాధి ఇచ్చేవాడి వల్ల ఏమీ కాదు, చాలా తక్కువ మగవాడి వల్ల జరిగేది. ఎక్కువ శాతం మీ ఆడవాళ్ళ వల్లే హిందూ మతం నిలబడాలి. మన హిందుత్వం నిలబడాలి అంటే ఇది మతం కాదు, ధర్మం. మన హిందూ ధర్మం నిలబడాలి అంటే కేవలం మీ స్త్రీల వల్ల మాత్రమే సాధ్యం. ఇప్పుడు దాకా నిలబడింది అంటే కూడా అది మీ యొక్క త్యాగాల వల్లే నిలబడింది. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే మీరే హిందూ ధర్మానికి మూల స్తంభాలు లాంటి వాళ్ళు. ఇది గమనించండి. ఈ విధంగా వ్రతాన్ని అందరూ చక్కగా చేసుకోండి, ఇలాంటి పండుగలు జరిపించండి. ఆ కళకళలు చూస్తుంటే కన్నుల పండగ అండి ఆ రోజంతా కూడా. తస్మాత్ అందరూ చేసుకోండి. ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం మీ అందరికీ కలగాలని ఆశిస్తూ శుభం భూయాత్.